ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ మ్యాచ్లు మంగళగిరి స్టేడియంలో జూన్ 24 నుంచి 30 వరకు ఉత్సాహభరితంగా జరగనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు జూన్ 30న జరగబోయే ఏపీఎల్ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఎంపీ తెలిపారు. ఏపీఎల్ మ్యాచ్లు వీక్షించడానికి ప్రేక్షకులకు ఎటువంటి టికెట్లు అవసరం లేదని, స్టేడియంలోకి ప్రవేశం పూర్తిగా ఉచితమంటున్న ఎంపీ కేశినేని శివనాథ్తో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఏపీఎల్ సీజన్ కు ముస్తాబవుతున్న మంగళగిరి స్టేడియం ప్రస్తుతం ఫ్లడ్ లైట్స్ ఆన్ అవడం జరిగింది. ఈ ఫ్లడ్ లైట్స్ లోనే డే అండ్ నైట్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు తుదిదశకు చేరుకోవడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడటానికి ఏసీఐ అధ్యక్షులు ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మూలన పడేసిన ఈ స్టేడియాన్ని బయటికి తీసుకొచ్చి ఒక లైమ్ లైట్లోకి తీసుకోవడానికి ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేశారు, ప్రస్తుతం ఈ స్టేడియం ఏ విధంగా రాబోయే రోజుల్లోని గేమ్స్కు వేదిక కాబోతుందంటారు? నిజంగా చూస్తే చాలా కష్టపడ్డాం ఈ స్టేడియం గురించి. 3 నెలల నుంచి కూడా అహార్నిస్లు ఏసీఏ మేనేజ్మెంట్ కానీ, ఎపెక్స్ బాడీ కానీ, అందులో పనిచేసే టీం కానీ బ్రహ్మాండంగా చేశారు. నిజంగా 3 నెలల్లో ఇంత రూపుదిద్దటం అనేది ఎవ్వరి వల్ల కాదు. మీరు కూడా చూశారు, గత 3 నెలల బ్యాక్ వచ్చినప్పుడు స్టేడియం ఏ విధంగా ఉందో, ఇవాళ ఏ విధంగా ఉందో. కాబట్టి మీరే చెప్పాలి మాకన్నా. కాబట్టి అందరం కష్టపడి ఈ స్టేడియంని చక్కటి వసతులతో అందుబాటులో తీసుకొస్తాం జరిగింది. సార్, విమర్శలు వచ్చినాయి మీ బోర్డు ఏర్పాటైన తర్వాత క్రికెట్ సంబంధించి, ప్రధానంగా ఈ గ్రౌండ్కి సంబంధించి, ఈ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్కి సంబంధించి ఎలా ప్రాధాన్యత ఇస్తుందంటారు? ఒక విషయం చెప్పమంటారా? 12 సంవత్సరాలు మూల పడేసిన స్టేడియాన్ని అందుబాటులో తీసుకొచ్చాం. దాన్ని విమర్శించాల్సిన అవసరం ఏమిటి లేదు. రెండోది, ఏపీఎల్ 3 ప్రాంతాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో కడప, విశాఖపట్నం, మంగళగిరిలో 3 చోట్ల ఏపీఎల్ నిర్వహించి మా సత్తా ఏంటో చూపించాం. అంటే మీరు చూస్తే ఎన్నో రాష్ట్రాల బోర్డులు ఇంతవరకు కూడా మొదలుపెట్టల. మాకు ఆర్థికంగా చాలా చిన్న రాష్ట్రం, ఇబ్బంది పడ్డ బోర్డు, ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు, బలంగా ఉన్న కార్పొరేట్స్ ఉన్న రాష్ట్రాల్లో చూసాం. ఒక్కొక్క టీము 7 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు కూడా కొన్న రోజులు ఉన్నాయి. అయినా కూడా మేము కష్టపడి ఉన్న లిమిటెడ్ నిధులతో మేము అన్ని చోట్ల, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 చోట్ల స్టేడియంలు కడతాం. ఆల్రెడీ తిరుపతిలో కూడా స్టేడియం అయిపోయింది. రేపు కాకినాడలో మొదలు పెడతాం. విజయవాడలో కూడా స్టేడియం, మనం అకాడమీ కూడా అయిపోవచ్చింది. అంటే దేశ చరిత్రలో ఇన్ని స్టేడియంలు విత్ లైట్తో ఏర్పాటు చేసిన ఏకైక అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని గర్వంగా చెప్తున్నాను. రెండోది, ఏదైనా దేశంలో అన్ని స్టేట్ అసోసియేషన్లు ఎన్నో లీగులు పెడతారు, కానీ అత్యంత ఆదరణ కలిగిన ఏకైక లీగ్ ఏపీఎల్గా నేను చాలా గర్వంగా ఉంది నాకు. సరే, ఇక్కడ వసతులు అంటే ఫ్లడ్ లైట్స్ చూస్తున్నాము. ఒకసారి ఫ్లడ్ లైట్స్ చూసినా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోని ఏర్పాటు చేశారు. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నిజంగా అందరూ హాలోజన్ ఏర్పాటు చేస్తారు, మేము ఎల్ఈడి ఏర్పాటు చేసాం. ఎల్ఈడి లైట్లో డే లైట్ ఎట్లా ఉందో చేస్తారు. ఇంకా చిన్న అడ్జస్ట్మెంట్లు చేయాలి. ఈ రేపు సాయంత్రం కల్లా అన్ని అడ్జస్ట్మెంట్లు అయిపోతాయి. 24వ మ్యాచ్ టైంకి ఒక వెలుగు పగల్లాగా ఉండే విధంగా ఇక్కడ ఫ్లడ్ లైట్లు పెట్టాం. ఫ్లడ్ లైట్లే కాదు, చూస్తే ప్లేయర్ డ్రెస్సింగ్ రూములు కానీ, వెయిటింగ్ హాల్స్ కానీ, విఐపి లాంజ్లు కానీ, అక్కడ జిమ్ కానీ, ప్లేయర్ల యొక్క డైనింగ్ ఏరియాస్ కానీ అన్నీ కూడా ఈ స్టేడియంలో ఏర్పాటు చేశాం. నిజంగా చూస్తే అంత ముందు చూస్తే ఒక ముండి గోడ కూడా ఉండేది కాదు. ఇవాళ ఇంత అద్భుతమైన స్టేడియంగా వచ్చినందుకు ముందుగా మా అఫీషియల్స్కి కంగ్రాచులేషన్. మీడియా వారికి కూడా ఒకటే కోరుతున్నాం, దీన్ని అందరి ముందుకు తీసుకెళ్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది క్రీడలు, కానీ మీ అందరికీ కూడా తప్పకుండా ఆ విధంగా కృషి చేయాలని తెలియజేస్తారు. ఐపీఎల్ సందర్భంగా అడుగంటిన ఇదే ప్లేయర్స్ ఉంటారు, విలేజ్ లెవెల్లో ప్లేయర్స్, వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తున్నారు? ప్రధానంగా ఇప్పటికే 5th సీజన్కి వచ్చిన నేపథ్యంలోని ప్రజెంట్ రెస్పాన్స్ ఎలా ఉంది? లేదు కదా, కడపలో చూస్తే మేము కంట్రోల్ చేయలేకపోయిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి జాగ్రత్తలు చాలా ఎక్కువ తీసుకుంటున్నాం. ఎందుకంటే చిన్న ఇష్యూల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కడప స్టేడియంకి వచ్చిన రెస్పాన్స్ రేపు మంగళగిరిలో కూడా ఉంటుంది. తప్పకుండా రేపు పేద క్రీడాకారులు ఐపీఎల్లో ఆడే విధంగా ఈ ఏపీఎల్ రెడీ చేస్తున్నాం. అంతేకాకుండా ఐపీఎల్లో ఏ విధంగా క్రీడాకారులను ఆక్షన్ చేసామో ఇవాళ పేద క్రీడాకారులు ఏపీఎల్లో కూడా అదే ఆక్షన్ ఇచ్చి ఆర్థికంగా సహాయం చేయటం ఇది ఏపీఎల్ యొక్క విశిష్టత. రోడ్ కనెక్టివిటీ కావచ్చు, దాంతోపాటు ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి? ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ హైవే వారిని కోరాం ముందు వెస్టర్న్ బైపాస్ని కనెక్ట్ చేయమని. మంగళగిరి నుంచి వచ్చే రైల్వే ఆర్ఓబి దగ్గర గుంతలు ఏర్పడి వాటిని కూడా పూర్తి చేయమని చెప్పి, ఎయిమ్స్ నుంచి వచ్చే రోడ్డును కూడా గుంతలు పూర్తి చేసి 3టికి కూడా కనెక్టివిటీ ఇస్తే ప్రజలు మరింత బాధగా వస్తారు. ఆ పనులు కూడా 2-3 రోజుల్లో పూర్తవుతాయి.
ఇది మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి సంబంధించి ఐపీఎల్ కోసం సిద్ధం చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా చూసాం. ఇప్పటికే ఐపీఎల్ సీజన్ 5 సందర్భంగా వైజాగ్, కడప లాంటి ప్రాంతంలో భారీ ఎత్తున ఆడియన్స్ తోని అలరించింది. ప్రస్తుతం ఏపీఎల్కి సంబంధించి ఫైనల్ మ్యాచ్ల కోసం మంగళగిరి ముస్తాబోతుంది. మొత్తం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ మ్యాచ్ జరగబోతున్నాయి. మొత్తం సెమీ, దాంతోపాటు ఫైనల్ మ్యాచ్లు కూడా ఇక్కడే జరుగుతున్న నేపథ్యంలోని ఆఖరి రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇటు మ్యాచ్లకు సంబంధించిన పోటీలే కాకుండా మరోపక్క ఆడియన్స్ను అలరించేందుకు పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ కూడా జోడిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో ఈ ప్రాంతం మొత్తం అదరిపోతుంది. ఇంకా ఇప్పటికే ఫ్లడ్ లైట్స్ చూసుకోవచ్చు. ఈ విధంగానే నైట్ మ్యాచెస్ జరగబోతున్నాయి. 50 మీటర్ల హైట్ తోని 4 ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్ తోని ఎల్ఈడి లైట్స్ ను ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చాలా మంది దాదాపు 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వస్తుంది, ఎప్పుడు మ్యాచ్లు చూడాలి అనే దానిపై కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలోని ఇది ఖచ్చితంగా క్రికెట్ అభిమానులందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మంగళగిరి క్రికెట్ స్టేడియం ఏపీఎల్ సందర్భంగా అలరించబోతుంది. మస్తుగా వచ్చే ఆడియన్స్ ను కూడా పూర్తి స్థాయిలోనే ఎంజాయ్ చేయబోతుంది. ఇది 24వ తారీఖు నుంచి కూడా ప్రారంభమవుతున్న మంగళగిరి క్రికెట్ స్టేడియంకి సంబంధించి పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో గాలిబ్ షాన్, C24/7 అమరావతి.